చిన్నపాటి పుష్కరాలకే పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు చూసాం. అట్లాంటిది మహాకుంభమేళ 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటటువంటి కుంభమేళ, త్రివేణి సంగమ ప్రాంతం ఇవన్నిటినీ కలిగి ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో రోజుకి 1.5 కోటి మంది వరకు వస్తుంటే ఈ 3 రోజులు వరకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకొచ్చాడు యోగి ఆదిత్యనాథ్. అది ఆయన కీర్తి కిరీటంలో కలికితు రాయి అవుతుంది. మిగతా 42 రోజుల పాటు మిగతా ఈ పుష్కరాలు ముగిసేదాకా కూడా అతను ఆ బాధ్యతతోనే ఉండాల్సి ఉంది. ముఖ్యమంత్రి హోదాలో తను స్నానం చేసేదానికి బిల్డప్ ఇచ్చుకోలేదు, ప్రచారం చేసుకోలేదు. తెల్లవారుజాము 4:30 గంటలకే వెళ్ళి స్నానం చేసేసి వెళ్ళిపోయినటువంటి అలవాటు అతన్ని. అంటే భక్తులకి ఇబ్బంది కలిగించకుండా, ఒక తన ప్రోటోకాల్ కారణంగా ఇబ్బంది కలిగించకుండా. రాబోయేటటువంటి రోజుల్లో ఏమన్నా ఎగ్జిబిషన్ చేస్తారేమో తెలియదు. ఫస్ట్ రోజున అట్లా చేసినప్పుడే సమస్య ఎదురవుతూ ఉంటుంది. వసతుల పరంగా అక్కడ భోజనాలు ఉచితంగా అదానీ లాంటి వాళ్ళు పెడుతున్నారు, అట్లాగే కాఫీలు ఇట్లాంటివి ఉచితంగా ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ప్రసాదం ఇట్లాంటివి ఉచితంగా ఇచ్చేవాళ్ళు ఉన్నారు, డబ్బులకి ఇచ్చేటటువంటివి ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే నెగిటివ్ టాక్ క్రియేట్ చేసేవాళ్ళు ఆరంభమైన యోగి ఆదిత్యనాథ్ నిర్వహణ సామర్థ్యాన్ని ప్రశంసిస్తున్నారు అంతర్జాతీయంగా. రాబోయే రోజుల్లో దాన్ని చెడగొట్టే ప్రయత్నం జరుగుతుంది.